టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. కేవలం 10వ తరగతి పాస్ అయి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్లో మీరు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందడానికి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీన్నే మనము జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నోటిఫికేషన్ అంటాం. 39,481 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ సెలక్షన్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషను ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తుంది. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ముందు మీకు ఆన్లైన్లో రిటర్న్ టెస్ట్, తర్వాత ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఇవి కండక్ట్ చేసి మిమ్మల్ని ఉద్యోగాలలోకి తీసుకుంటారు. ఇక జీతం వచ్చేసి స్టార్టింగ్ శాలరీ ఈ ఉద్యోగాలకు 40,000 రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంది. మంచి పొజిషన్కి అయితే చేరుకోవచ్చు. ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ గైడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఖాళీల విషయాలు చెప్పిన 39,481 ఉన్నాయి. అందులో మీకు BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 15,654, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో 7,145, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో 11,541, సశస్త్ర సీమాబల్లో 819, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్లో 3,017, అస్సాం రైఫిల్లో 1248, SSFలో 35, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో 22. ఈ మొత్తం పోస్టులలో మనకి 3,869 పోస్టులు ఉమెన్కి అయితే కేటాయించడం అనేది జరిగింది. ఇక అర్హత విషయానికి వస్తే చూడండి, జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి మీకు 1 జనవరి 2025 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య మీరు ఉండాలి. ఇక్కడ గరిష్ట వయోపరిమితుల సడలింపు ఉంది. SC STలకైతే 5 years ఎగ్జంప్షన్ ఉంది. OBCలకైతే 3 సంవత్సరాలు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే అక్టోబర్ 14 రాత్రి 11 గంటల వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫీజు వచ్చేసి మీకు 100 రూపీస్ ఉంది. అది కూడా మహిళలు, SC STలకు ఎలాంటి ఫీజు అనేది లేదు, ఫ్రీగానే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయితే మనకు జనవరి, ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ డేట్స్ అయితే మీకు తర్వాత ఇస్తారు. ఇక ఎగ్జామ్ సెంటర్ చూడండి, మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నాయంటే సెంటర్స్ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మీకు సెంటర్స్ ఉన్నాయి. ఇంకా వెబ్సైట్ అడ్రస్ చూడండి, ssc.gov.in ద్వారా మీరు కంప్లీట్ డీటెయిల్స్ కానీ అప్లై చేయడం కానీ ఇవన్నీ కూడా మీరు ఈ వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు. ఒకసారి డీటెయిల్గా మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, మీకు మొత్తం పోస్టుల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్స్లో వింగ్స్లో పోస్టులు భర్తీ చేస్తారో ఇప్పటికీ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి మళ్ళీ దాన్ని చేయడం జరగదు. BSFలో, CISFలో, CRPFలో, SSBలో, ITBPలో, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్లో, అస్సాం రైఫిల్స్లో, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. దాదాపు 40,000 అయితే మీరు ఇక్కడ జీతం తీసుకోవచ్చు. అనుభవంతో మీరు హెడ్ కానిస్టేబుల్, ASI స్థాయికి అయితే చేరుకోవచ్చు. విధుల్లో మంచి ప్రతిభ, విద్యార్హతలు, శాఖాపరమైన డిపార్ట్మెంటల్ టెస్టులు కనుక ఉత్తీర్ణులైతే SI ఆ పై స్థాయిలో మీరైతే సేవలు అందించవచ్చు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఇక్కడ మొత్తం మీకు 80 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు అంటే 160 మార్కులకు ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. టాపిక్స్ కనుక చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒక టాపిక్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఒక టాపిక్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 8th క్లాస్ వారికి ఒక టాపిక్, ఇంగ్లీష్ లేదా హిందీ. ఈ మొత్తం 4 టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 4 × 20 అంటే 80 క్వశ్చన్స్. వీటికి మీరు ఆన్సర్ ఎంత, వీటి గంట లోపల మీరు ఆన్సర్స్ అయితే గుర్తించాలి. ఈ 80 క్వశ్చన్స్కి పరీక్ష మీడియం తెలుగు మీడియంలో ఎగ్జామ్ ఉంది, ఇంగ్లీష్ మీడియంలో లేదా ఇంకా ఏదైనా భాషను కూడా ఎంచుకోవచ్చు. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ తరహాలో 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్క నిమిషం, క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి తప్పు జవాబుకు పావు మార్క్ అంటే నెగటివ్ మార్క్స్ ఉన్నాయి, మీరు గమనించండి. ఒక తప్పు అంటే 4 తప్పులు కనుక చేస్తే 1 మార్క్ అయితే మీది కట్ అయిపోతుంది. పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్ అభ్యర్థులైతే 30 మార్క్స్ ఇక్కడ పొందాలి. OBC EWS వాళ్ళైతే మినిమం 25 మార్క్స్, SC STలు 20% మార్కులు పొందాలి. ఇక్కడ మీరు 160కి అంటే
పర్సెంటేజ్ ఇచ్చాడు. పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్ అభ్యర్థులు 30, ఓబీసీ ఈడబ్ల్యూఎస్లు 25, ఎస్సీ ఎస్టీలు 20% మార్కులు పొందాలి. ఎన్సీసీ సి సర్టిఫికెట్కు 5, బి ఉంటే 3, ఏ ఉన్నవారికి 2% మార్కులు కలుపుతారు. ఇలా అర్హత మార్కులు పొందిన వారి జాబితా నుంచి రాష్ట్రాలు, విభాగాల వారి మొత్తం ఖాళీలకు 8 రెట్ల సంఖ్యలో అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఫిజికల్ టెస్ట్లో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో చేరుకోవాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8.5 నిమిషాల్లో చేరుకోవాలి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మీరు కనుక గమనిస్తే పురుషులు 170, మహిళలు 157 సెంటీమీటర్లు ఎత్తుండాలి. ఎస్టీ పురుషులైతే 162.5 ఉంటే సరిపోతుంది. ఎస్టీ మహిళలైతే 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. పురుషుల ఛాతీ విస్తీర్ణం 80 సెంటీమీటర్లు, ఎస్టీలకైతే 76 ఉండాలి తప్పనిసరి. ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెంటీమీటర్లు పెరగాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. అన్ని విభాగాల్లోనూ అర్హులైన వారి జాబితా నుంచి పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారము కేటగిరీల వారీగా ఖాళీలకు 2 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెడికల్ టెస్టుకు పర్మిట్ చేస్తారు. అందులోనూ విజయవంతం కావాలి. తుది నియామకాలు పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ రాష్ట్రాలు, విభాగాల వారి ఖాళీలు, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు నింపినప్పుడే సర్వీసుల వారంటే మీరు దేన్ని ఎంచుకుంటారో ప్రియారిటీ ఇవ్వాలి. మీరు ఐటీబీపీ ఎంచుకుంటారా, సిఐఎస్ఎఫ్ ఎంచుకుంటారా, ఎస్ఎస్బి ఎంచుకుంటారా, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారు కానిస్టేబుల్ హోదాతో సేవలు అందిస్తారు. ఒకసారి సిలబస్ కనుక చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మీకు నంబర్ ఎనాలజీ, పోలికలు, తేడాలు, పరిశీలనలు, సంబంధాలు, నంబర్ క్లాసిఫికేషన్, ఫిగర్ ఎనాలజీ, నంబర్ సిరీస్ ఇలాంటి విభాగాలు అయితే మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో మీకు నిత్య జీవితంతో ముడిపడి ఉన్నటువంటి అంశాల మీద క్వశ్చన్స్ వస్తాయి. వర్తమాన వ్యవహారాలు, పర్యావరణ అంశాలకి ప్రియారిటీ ఇవ్వండి. భారత్ పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్ అంశాల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మీకు వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి జనవరి 2024 నుంచి కరెంట్ అఫైర్స్ చదవండి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో మీకు 8th క్లాస్ వరకు చూసుకోండి. కాసాగు, గాసాబా, వడ్డీ, డిస్కౌంటు, కొలతలు, కాలం పని, కాలం దూరం ఇవన్నీ 8th క్లాస్లోనే ఉన్నాయి. సో ఒకసారి మీరు అదైతే చూసుకోండి. దాని ద్వారా మీరు ఇంగ్లీష్ కనుక చూస్తే అభ్యర్థి యొక్క ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానం టెస్ట్ చేసేలాగా ఉంటాయి. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థకాలు, వ్యతిరేక పదాలు ఇవన్నీ చూసుకోవాలి. జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమపద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్ విభాగాల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. హై స్కూల్ స్థాయి ఆంగ్ల పాఠ్య పుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు. సో ఇది మనకి సాయుధ దళాల్లో 39,481 పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ విషయాలు, సిలబస్ విశ్లేషణ మొత్తం మీకు ఇవ్వడం జరిగింది. మరి వీడియోను మీరైతే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ సన్నద్ధ మెలకువలంటూ సిలబస్ వివరాలు గమనించి విభాగాలు అంశాల వారిగా చదువుకోవాలి. వీలైనన్ని క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ పరిశీలించండి. వీటి ద్వారా మీకు ప్రశ్నల యొక్క స్టాండర్డ్ తెలుస్తుంది. పరీక్షలో 60 నిమిషాల వ్యవధిలో 80 ప్రశ్నలకైతే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకి 45 సెకండ్లే ఉంటాయి. అందువల్ల తక్కువ వ్యవధిలో వీలైనన్ని సరైన సమాధానాలు గుర్తిస్తే సక్సెస్ అనేది వస్తుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో జవాబుల కోసం ఎక్కువ సమయం పడుతుంది. పరీక్షకు ముందు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో మోడల్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. పరీక్షకు ముందు కనీసం 20 మార్క్ టెస్టులు అయితే రాయాలి. మీరు వాటి ఫలితాలను కూడా చూసుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా చూడాలి. నెగటివ్ మార్క్స్ ఉన్నందున తెలియని వాటిని వదిలేయాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అగ్నివీరు పరీక్షల ప్రశ్నపత్రాలు అధ్యయనంలో బాగా ఉపయోగమే. పరీక్షకు ముందు ఎస్ఎస్సి వెబ్సైట్లో ఉంచిన మార్క్ టెస్ట్ రాయండి. ఇప్పటి నుంచి పరీక్ష మీదే మీరు దృష్టి కనుక కేంద్రీకరిస్తే పరీక్ష తర్వాత ఫిజికల్ టెస్టుల్లో ఉత్తీర్ణతకు సాధన చేయవచ్చు. సో ఇది మనకు ఈ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి.